అక్కడ పేదోళ్ళ ఇబ్బందులను కవర్ చేయడానికి వెళ్తుంటే మరి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలియదు కానీ మొత్తానికైతే తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పొంగులేటి ఆదేశాల మేరకు తెలియదు కానీ మొత్తానికైతే అక్కడికి వెళ్లకుండా నకిరేకల్ టోల్ గేట్ దగ్గర మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఎలాంటి కనీసం ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్తూ దానికి రీజన్స్ చెప్పకుండా ఈరోజు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి కనబడతా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఈరోజు మమ్మల్ని అడ్డుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియట్లేదు. సో దయచేసి తెలంగాణ సమాజం దీనందరికీ కూడా గ్రహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకు మేము పోతున్నాం అనేది ఒకసారి మీకు చెప్తాం మిత్రులారా. 2014 జనవరిలో భూదాన్ బోర్డుకి సంబంధించి కొంతమంది పేదలు అప్లికేషన్ పెట్టుకుంటే దాదాపు 1800 మందికి 2014 ఏప్రిల్లో 100 గజాల చొప్పున భూదాన్ బోర్డు భూమి కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఆ లేఅవుట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దాని పక్కనే కలెక్టర్ ఆఫీస్ రావడంతో భూముల రెక్కలు పెరగడంతో అక్కడ కొంతమంది తుమ్మల నాగేశ్వర సంబంధించిన వాళ్ళు, గతంలో పువ్వారాజే సంబంధించిన వాళ్ళు ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గ్రూప్ లో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా కబ్జాలు చేసి పెద్ద ఎత్తున ఆ భూములను లాక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతుంటే గతంలో చాలా సార్లు కూడా వేలాది మంది పోలీసులు, కొంతమంది దుండగులు వెళ్లి కూడా అక్కడ అక్రమంగా వెళ్లి అడ్డుకుంటూ ఉంటే అక్కడ ప్రజలు గుప్పలు పట్టుకొని తిరగబడడం జరిగింది.